ఏ మాట కామాట పండుగలు పబ్బాలు జాతరలు అంటే చాలు మా చంద్రవ్వ ఉరుకుతూనే ఉంటది మైకు పట్టుకొని. బాలపూరు ఒకప్పుడు సిటీ పక్కకు పల్లెటూరు. ఆడగిన నా సొంటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. గణేష్ నిమజ్జనం మా సంబరంగా అవుతుందని ఊరలతోటి ముచ్చట పెట్టొస్తా అని మబ్బుల్నే పోయింది. చూద్దాం మరి ఏం చెప్తుందో. అందరికి శనార్థులు. బాలాపూర్ లడ్డు లడ్డు వేలము అటెన్క వినాయకుని నిమజ్జనము ఇది జోరుగా సాగే తంతు. ఈ రోజు ఈ బ్యాండ్ అంతా చూస్తుంటేది తాంబలాలు పెట్టి కన్న కన్న మోగిస్తుంటే చెవులలో సప్పుడే సప్పుడు మస్తు. ఒక్కసారి మా కోసం తీన్మార్ కొట్టవా ప్లీజ్. దశరథ్ గౌడ్ అన్న ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నామన్నా? నేను 2019 నుంచి వస్తున్నాను. దేవుందే 100% మనకు వచ్చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే మాకు గుర్తింపు బాలాపూర్ అనగానే లడ్డు అంతేగా. అదే ఊర్లో నేను పుట్టిన అనగానే ఏమనిపిస్తుంది, రుమాలు నిక్క ఉరుస్తాయా. జగన్ రెడ్డి అన్న ఏంటంటే బాలాపూర్ పాటలకు ప్రసిద్ధి. స్వామి శోభయాత్రకు మంగళారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టనికే హారతి ఇస్తారు కదా, ఏమైనా మొక్కుకుంటారా మీరు? మొక్కుకుండా మొక్కు బయటకు చెప్పొద్దు కదా. గజవేలీలు ఉంటున్నా, ఈడ పండుగ ఉన్నది ఎప్పుడు చూడలేదు, అత్తమ్మ ఉండట్టే ఉన్నా. ఏం మొక్కుకున్నావు మరి గీతకు? ఏం మొక్కుంది అన్ని అయిపోయింది, మంచిగా ఉండదని మొక్కుతుంది. ఎట్లా అనిపిస్తున్నది మీ ఊర్లో? గణేశుడు చెప్తున్నావా ఇంకా బంగారం హారతి ఇచ్చి మన ఇంట్లోకి తీసుకెళ్తే మంచిగా జరుగుతుందని నమ్మకం. ఇప్పుడు మీ బాలపూర్లో ఏం ఫేమస్? లడ్డు. వాళ్ళు బతుకమ్మ ఆడుతున్నారు, ఒకసారి మనం కూడా పోదాం పండాన్లకు. గణేశుడు మేము ఇంకా తేపకు ఇంకా పెద్దగా చేస్తాం కానీ తక్కువ ఏం లేదు మా బాలపురంది, ఇంకా పెద్దగానే. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా నడుస్తుండే బాలపూర్లో వినాయకుడు? చిన్నగా పెడుతురు, ఆ గిరికబాయలు వేసి వస్తున్నాయి. గజ్జలేంది డోలేంది? భజన మండలి ఉంటదమ్మా, సకల దేవతల భజన మండలి. బిడ్డలు అల్లుండ్లు అందరు ఊరు చుట్టాలు అందరు వచ్చి ఆడవిల్లలు. మాకు స్వామి పోయేటప్పుడు సంబరం ఉంటది, మస్తు ఉంటది. ముద్దుగా మల్లె మొక్కలో తయారై వచ్చిండ్రు అన్నలందరూ. ఫస్ట్ ప్రెసిడెంట్ మేమే గణపతికి. ఇప్పుడు మా పిల్లలు చేస్తారు కానీ ఫస్ట్ వేలం వేసినప్పుడు 450 రూపాయలకు వీళ్ళు అన్నగా ఉన్నాడు మోహన్ రెడ్డి లాస్ట్. ఈ లడ్డుకు చాలా ప్రఖ్యాతిగా వచ్చింది. వీళ్ళని చూసి మళ్ళీ బయట వాళ్ళు కూడా బంగారు లడ్డుని తీసుకుపోయి జరంతా పొలంలో చల్లితే మంచిగా పంట వండి మరకత ఉంటది అని అంటారు. నిజమేనా అన్నది? ఏం లేదు, కష్టం చేస్తేనే పంతది. లడ్డు చాలితే పంతదా? ఇది అత్తగారిల్లు అమ్మగారిల్లు? పిలిచిన మరి మీ అమ్మ వాళ్ళని వాళ్ళ ఎప్పుడు వస్తారు అమ్మ వాళ్ళు?